అద్దంలో చూసుకుంటే మనం మహారాణి. మహారాణికి జుట్టు లేకపోతే బోడుగుండు మహారాణి అవుతుంది. అమ్మో, బట్ట బుర్రలో నన్ను నేను ఊహించుకోలేనే. అయ్యో. అవును, నా ఫ్రెండ్ లేయర్ సన్ గురించి ఏదో చెప్పింది కదా, చాలా బాగుంది. తను ఆల్రెడీ మంచి రిజల్ట్స్ పొందింది. మనం కూడా అక్కడికి వెళ్దాం. దగ్గరే ఉంది కదా, వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. లేయర్స్ ప్రైవేట్కి వచ్చేసాను. డాక్టర్ స్వాతి గారిని కలుద్దాం పదండి. అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాటర్ ప్రాబ్లం వల్ల ఉంటుందా, లేదంటే ఇంకా ఏమన్నా రీజన్స్ ఉంటాయంటారా? సో ఎప్పటి నుంచి అవుతుంది హెయిర్ లాస్? ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. ఓకే, హెయిర్ లాస్ మోర్ దెన్ 100 strands per day ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? ఉంటుంది, చాలా అబ్నార్మల్ హెయిర్ లాస్ అయితే ఉంది. ఓకే ఓకే, లెట్స్ సీ ఒకసారి మీ స్కాల్ప్ చూసి దాని తర్వాత నేను అది డిసైడ్. ఓకే, ఇప్పుడు నా హెయిర్ కి సంబంధించి హిస్టరీ అండ్ ఫ్యూచర్ కూడా తెలుసుకోబోతున్నాను నేను. సో ఎలా ఉంది డాక్టర్ మరి కండిషన్ నాది హెయిర్ ది? సో మీకు ఎర్లీ మినియేచరైజేషన్ అంటే స్టార్ట్ అయిందండి. హెయిర్ థిన్నింగ్ చిన్నగా అయిపోయి సన్నగా అయిపోతుంది హెయిర్. ఓకే. అండ్ ఆల్సో డాండ్రఫ్ కూడా ఉంది బానే. కానీ డాండ్రఫ్ ఉన్నట్టు తెలియట్లేదు, కానీ డాండ్రఫ్ అంతలా ఎలా అంటారు? హెయిర్ ప్లగ్స్ ఆయిలీ స్కాల్ప్ స్టార్ట్ ఉంది కదా. ఓకే. సో అది కూడా మనం ఆయిలీ స్కాల్ప్ ఒక టైప్, అండ్ ఫ్లేకీనెస్ ఎక్కువ మందికి ఇట్లా పడడము, షోల్డర్స్ మీద పడడము, అది లైక్ మోర్ ఆఫ్ ఫ్లేకీగా ఉంటది అనమాట. ఓకే. ఇది సెబోరిక్ కొంచెం ఆయిలీ డాండ్రఫ్ లైక్ ఆయిలీ స్కాల్ప్ లాగా ఉంది. సో మీరు ఐ థింక్ యూ విల్ వాష్ ఆఫ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతుంటారా? అవునండి. సో దట్స్ వై ఇట్స్ ఇన్ ప్లేస్, బాగానే మెయింటైన్ అవుతుంది. బట్ ఇన్ఫ్లమేషన్ అయితే ఉంది. ఓకే. ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మనకి ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది. మెడికేషన్ వాడాలంటారా, లేదు అనుకుంటే దీనికి ట్రీట్మెంటే కరెక్టా? దాన్ని సూదింగ్ చేయడానికి కూడా మనకి మైల్డ్ క్లెన్జర్స్, మైల్డ్ షాంపూస్ వాడాలి. ఓకే. అలాంగ్ విత్ యువర్ యాంటీ డాండ్రఫ్, మీరు అవి కొంచెం హార్ష్ ఉంటాయి కదా, సో అలాంగ్ విత్ దట్ మనము జెంటిల్ క్లెన్జర్స్ లైక్ సూదింగ్ షాంపూస్ కూడా వాడితే క్లారిఫైయింగ్ షాంపూస్ అంటాం అన్నమాట. ఓకే. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. సో ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం ఉండదంటారా? లేదండి, ఇట్స్ యాక్చువల్లీ గుడ్. సో ఇలా డాండ్రఫ్ అది ఉన్నప్పుడు ఏంటంటే, అండ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ అది చేసే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ చేయడం, స్కాల్ప్ ఎంత హెల్దీ ఉంటే అంత బెటర్ గా ఉంటది హెయిర్. మనం డైలీ వాష్ చేస్తే ఊడిపోతుంది అలా కాదు. సో స్కాల్ప్ షుడ్ బి హెల్దీ, సో దట్ మన హెయిర్ ఫాలికల్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది అనమాట. ఓకే. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు హెయిర్ ఆయిలింగ్ అసలు వద్దు అని చెప్పేసి విన్నాను, అది కరెక్ట్ అంటారా, రాంగ్? ఆయిల్ ఏంటంటే మనము ఓన్లీ కండిషనరింగ్ లాగా పనిచేస్తుందండి మనకి. ఇట్స్ నాట్ లైక్ మనకు రూట్స్ లోపలికి వెళ్ళి స్ట్రెంథెన్ చేస్తుంది అని ఉండదు. ఓకే. ఆయిలింగ్ ఓన్లీ ఫర్ ఇప్పుడు ఫ్రిజీనెస్ ని మనకి ఉన్న అది తగ్గిస్తుంది, డ్రైనెస్ ని ఆఫ్ ద హెయిర్ తగ్గిస్తుంది. బట్ రూట్స్ లో నుంచి మనకి ఆయిలింగ్ డజంట్ హెల్ప్ ఇన్ యువర్ హెయిర్ గ్రోత్. ఓకే. సో దట్స్ వై ఆయిలింగ్ ఏంటంటే మీకు ఫ్రిజీ కనిపించినప్పుడు హెయిర్ వాష్ చేసినప్పుడు ఒక 1 hour ముందు పెట్టుకొని దాని తర్వాత హెయిర్ వాష్ చేసేసేయండి. ఓవర్ నైట్ ఆయిలింగ్ కానీ అలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఇట్లా యూఆర్ ఫీడింగ్ ద ఫంగస్ అనమాట. సో అందుకని వి యూజువలీ టెన్ టు అవాయిడ్ చేయండి కొంచెం ఆయిలింగ్ అని చెప్తాం. ఓకే. అమ్మో బాబోయ్, నా హెయిర్ గురించి నా టాప్ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. మీరు చక్కగా చూసి నా జాతకం అంతా చెప్పేశారు. అయితే ఇప్పుడు నా కండిషన్ బట్టి నాకు ఏ ట్రీట్మెంట్స్ మీరు సజెస్ట్ చేస్తారు? మీకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంది కాబట్టి మనము ఎర్లీగా మనం ఇప్పుడు ఏంటంటే మీ బ్లడ్ తీసి జిఎఫ్సి అన్న ట్రీట్మెంట్ ఉంటుంది. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటాం అనమాట. సో బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మనం సెంట్రిఫ్యూజ్ చేసి సపరేట్ చేసి మళ్ళీ మీకు హెయిర్ కి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఎస్, దానివల్ల ఏమంటే మీకు రీజనరేటివ్ ప్రాపర్టీస్, మీ హెయిర్ మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి మీ గ్రోత్ ఫ్యాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తాయి. అంటే పక్కా ఈ జిఎఫ్సి తోటి మనం లాస్ అయిన హెయిర్ మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ ఉంది? 100% ఛాన్స్. ఎష్యూరెన్స్ ఇస్తారా మీరు? ఎస్, ఎందుకంటే మీ హెయిర్ ని ఆటోలోగస్ గా మీ బ్లడ్ నుంచి మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసిస్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. నా బ్లడ్ లో ఇంత గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మన జుట్టుకి ఎందుకు అందట్లేదు? అది నాదే, మళ్ళీ తీసి మళ్ళీ నాకే ఇంజెక్ట్ చేస్తున్నారు కదా. హౌ? కాన్సన్ట్రేషన్ మీకు హెయిర్ కి అందదన్నమాట. సో వీఆర్ సపరేటింగ్ ఓన్లీ దోస్ పర్టిక్యులర్ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంజెక్టింగ్ బ్యాక్. కాబట్టి
మీకు ఆ పవర్ వస్తుంది. సో ఇది ఎన్ని సెషన్స్ ఉంటాయి డాక్టర్ నాకు? సో డిపెండ్స్, మీకు ఇప్పుడు ఎర్లీగానే ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 4 సెషన్స్ అయితే పడతాయి. ఓకే. దెన్ దాంతో పాటు మీరు హోమ్ కేర్ నేను రాసిస్తాను, దాన్ని వాడితే మీకు సరిపోతుంది. ఓకే, కానీ నేను మెంటల్గా యాక్చువల్గా ప్రిపేర్ రాలేదు. నేను బ్లడ్ తీసుకుంటారు, మళ్ళీ అమ్మో స్కాల్ప్ ఇంజెక్ట్ చేస్తారు అంటే, సో ఒక్కసారి నాకు భయం వేస్తుంది. నా భయం పోగొట్టి మరి ఏ విధంగా నేను తెలుసుకోవచ్చు దీని గురించి? మనకి ఒక పేషెంట్ ఆల్రెడీ ఇప్పుడు జిఎఫ్సికి ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ టు సీ, మీరు డైరెక్ట్ గా చూసి దెన్ యూ కెన్ ధైర్యంగా చూసి ధైర్యం తెచ్చుకుని ఎస్ ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి నేను ప్రిన్సెస్, నా జుట్టు ఉంటేనే ప్రిన్సెస్ కాబట్టి ఎస్ మనం స్టార్ట్ చేద్దామండి. అయితే ఫస్ట్ ఇప్పుడు క్లెన్స్ చేసాం. Okay. ఎందుకు అంటే డెడ్ సెల్స్ కానీ ఇప్పుడు మనకి డాండ్రఫ్ ఉంటుంది, అవన్నీ కూడా పొల్యూషన్ అవన్నీ క్లియర్ చేయడానికి మనం ఫస్ట్ నీట్ గా క్లెన్స్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చిన్న ఇంజెక్షన్ తో మనం ఏంటంటే నొప్పి రాకుండా ఐ గివ్ యు స్లోలీ. ఇది మనం వైబ్రేటర్ పెడతాం అన్నమాట. ఓకే. వైబ్రేటర్ ఎందుకు పెడతాము అంటే మన బ్రెయిన్ 2 థింగ్స్ ఒకటేసారి తీసుకోలేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఆ వైబ్రేషన్ తీసుకుంటది ఫాస్ట్ గా, సో అందుకని పెయిన్ తక్కువ తెలుస్తుందని వీల్ పుట్ వైబ్రేటర్. ఓకే. అండ్ దెన్ స్లోలీ వీల్ ఇంజెక్ట్. సో ఓవరాల్గా మనకి ఎంత ఎంఎల్ అంటే సరిపోతుంది అంటారు? సో 16 to 20 ml తీసుకుంటామండి. ఓకే. దాంట్లో మనకి అట్లీస్ట్ ఒక 5 to 6 ml వరకు వస్తుంది అనమాట. సో ఎక్కడ మనకి థిన్నింగ్ ప్రాబ్లం ఉందో అక్కడే మనం చూసి Yes. ఇంజెక్ట్ చేస్తారు. ఓకే. సో దిస్ సింపుల్ ఇట్ ఇస్. అంతే అయిపోయిందా? పెయిన్ వచ్చిందా రోషన్? ఏం లేదు. వావ్, పెయిన్ లేకుండా జిఎఫ్సి చాలా ఈజీగానే మనం ఇంజెక్ట్ చేసేసారు. అది నిజంగా డాక్టర్ చేతిలో కూడా ఉంటుంది. ఇది ఎన్ని సెషన్స్ మనం తీసుకోవాలంటారండి? సో డిపెండింగ్ అపాన్ ద హెయిర్ ఫాల్ అండి. ఓకే. యూజువలీ అయితే మనము మంత్లీ వన్స్ చేస్తాం కాబట్టి మనకు ఎర్లీ థిన్నింగ్, ఎర్లీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు అయితే యూ కెన్ గో ఫర్ 3 to 4 సెషన్స్ అన్నమాట. ఓకే. దాని తర్వాత మీకు కొంచెం క్రానిక్ గా ఉంది కండిషన్, ఇంకేదన్నా కోమార్బిడిటీస్ ఉంది అంటే వీ యూజువలీ కంబైన్ విత్ సమ్ అదర్ అడిటివ్ ట్రీట్మెంట్. 6 అలా పడుతుంటాయి, 6 to 8 చెప్తాము. అండ్ ఇన్ బిట్వీన్ సంథింగ్ విల్ యాడ్ అప్ అన్నమాట. సో మనకి 2-3 సెషన్స్ అవ్వగానే కొంచెం ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం హెయిర్ అనేది ఫాల్ కంట్రోల్ అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ 3rd to 4th సెషన్ మనకు డెన్సిటీ. సో ఎంత ఫాస్ట్గా మనకి ఆ హెయిర్ ఫాలికల్ ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటేనే ఇట్ విల్ వర్క్అవుట్. సో వన్స్ ఆ హెయిర్ ఫాలికల్ అనేది మనకు క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనం వీ కెనాట్ రీజనరేట్ ఇట్ అనమాట అగైన్. ఓ స్టెమ్ సెల్స్ అవి మనకు ఉండవు కాబట్టి, సో టిల్ ద హెయిర్ ఫాలికల్ ఇస్ దేర్ వీ కెన్ యూజ్ ఆల్ దిస్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ టు హెల్ప్ ఇట్ గ్రో బ్యాక్. ఓకే. దాని తర్వాత ఇంకా మనకు వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప మనకు ఇంకొక ఆప్షన్ ఉండదు అనమాట. సో ఏ ఏజ్ నుంచి వాళ్ళు చేయించుకోవచ్చు అంటారు? సో యాజ్ ఎర్లీ యాజ్ 20s, ఎర్లీ 20s మనకి ఎప్పుడైతే హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ కనిపిస్తుందో అండ్ వెన్ యూ నో మీకు హెయిర్ జెనెటిక్స్ లో మీకు ఉంది హెయిర్ థిన్నింగ్, బాల్నెస్ ఉంది అని తెలిసినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకోవడమే మంచిదండి. ఓకే. అట్లీస్ట్ మీకు అది డిలే అవుతుంది, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంపల్సరీ వెళ్ళాల్సిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీకు ఫాలికల్ గ్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి అన్నమాట. సో ఇలా మనము ఇంజెక్ట్ చేసిన జిఎఫ్సి ఎంత అడ్వాన్స్ వచ్చినా కూడా ఇంకా హెయిర్ లైన్ లేనిది ఇంకా గ్రోత్ రాదు అక్కడ. ఎస్, ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్లాంట్ యాజ్ వి సే. Till it is there, we can put something and fertilizer ala petti same like that. సో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనం యాజ్ 6 సెషన్స్ అయిపోయాయి లేకపోతే 8 సెషన్స్ అయిపోయాయి, మీకు యు ఆర్ హ్యాపీ విత్ యువర్ గ్రోత్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ 6 monthly ఆర్ మీకు డిపెండ్స్ అపాన్ యువర్ హెయిర్ లాస్, మనకి ఇప్పుడు 6 monthsకి ఒకసారి మెయింటెనెన్స్ సెషన్ లాగా చేయించుకుంటే సరిపోతుంది. సో ట్రీట్మెంట్ అయితే అయిపోయింది, ఇప్పుడు హెయిర్ కోమ్ చేసుకోవడం, హెయిర్ వాష్ చేసుకోవడం ఎప్పటి నుంచి చేయొచ్చు అంటారు? సో మనము ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రిక్స్ ఇస్తాం కాబట్టి యూజువలీ అది స్టెరైల్ ఉండాలి కాబట్టి మనం ఒక 24 hours వరకు హెయిర్ వాష్ చేయొద్దు. ఎక్సెసివ్ స్వెట్టింగ్ వచ్చేది లైక్ ఎక్సర్సైజ్ కానీ మనము అండ్ సానా
లైక్ అది ఎక్కువ చేయొద్దు అని చెప్పి మనము 24 hours వెయిట్ చేయమని చెప్తాం నెక్స్ట్ వాష్కి. ఓకే, దాని తర్వాత యూ కెన్ డూ యువర్ రెగ్యులర్. నార్మల్గానే చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నాకున్న భయాన్ని చాలా ఈజీగా రోషన్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే అమ్మయ్య ఎవరైనా కూడా ఈజీగా చేయించుకోవచ్చు. ఆ పెయిన్, ఇంజెక్షన్ అనే డైలమా నుంచి బయటపడిపోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి.